హలో మాస్టర్స్. ఈరోజు ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ అనే బుక్ రీడింగ్ సెషన్ కి స్వాగతం. అందరికి మనము నిన్న చాలా డీప్ ప్రజ్ఞ గురించి తెలుసుకున్నాము. కార్ల జంగ్ గురించి, ఆయన రాసిన దాని గురించి, డాక్టర్ బ్రియాన్ దాని గురించి కూడా నమ్మలేనంతగా. కార్ల జంగ్ అనేది చాలా డీప్ గా రాస్తారు. ఈయన వైద్యుడిగా ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా నమ్ముతారు, ఇప్పటికి కూడా నమ్ముతారు. కానీ అది ఒక దాన్ని బోధిస్తూ ఉంటే, ఇప్పుడు యోగ నిద్రలో క్యాథరిన్ చెబుతున్న విషయాల వల్ల తెలుస్తున్న ఆధ్యాత్మికత ఏదైతే ఉందో అది కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. దీన్ని ఈ కార్ల జంగ్ రాసింది ఎక్స్ప్లెయిన్ చెయ్యలేకపోతుంది అని అర్థం చేసుకుంటారు. అంటే దిస్ ఈజ్ సంథింగ్ బియాండ్ ద సైన్స్, సంథింగ్ బియాండ్ ద ఎడ్యుకేషన్, వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ, వాట్ వీఆర్ లెర్నింగ్ రైట్ నౌ అనేది ఈయనకు అర్థమవుతుంది అనమాట. చెప్తారు. లాస్ట్ వాక్యం మనం నిన్న చదువుకుంది ఏంటి అంటే, నాలోని అణువణువుకు ఈ నిశిత ప్రగాఢ అధ్యయన ప్రజ్ఞ చెబుతోంది ఏమని అంటే, ఇవన్నీ కూడా సత్యాలే. ఏదైతే పునర్జన్మ గురించి చెబుతోందో క్యాథరిన్, కాంతి మాస్టర్స్ గురించి కూడా చెబుతూ ఉంటుంది కదా. కాంతి మాస్టర్స్ అంటే ఏంటంటే, ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు మధ్యలో కొన్నిసార్లు విరామం తీసుకోవచ్చు. ఆ విరామం కొన్నిసార్లు షార్ట్ గ్యాప్ అవ్వచ్చు, కొన్నిసార్లు చాలా వందల వేల సంవత్సరాలు కూడా ఉండొచ్చు అనమాట. కొన్నిసార్లు జన్మ ఆఫ్టర్ జన్మ ఇమ్మీడియట్ గా కూడా తీసుకోవచ్చు. మధ్యలో విరామం ఉన్నప్పుడు ఈ ఈ ఆత్మ అనేది కాంతి రూపంలో ఉంటుంది, శరీరం ఉండదన్నమాట. ఆ కాంతి రూపంలో ఎక్కడైతే ఉంటుందో దాన్ని కాంతి లోకం అంటారు. అక్కడ మాస్టర్స్ ని లైట్ మాస్టర్స్ అని అంటూ ఉంటారనమాట. సో ఆ కాంతి లోకంలో ఉన్న మాస్టర్స్ కూడా క్యాథరిన్ ద్వారా కొంత జ్ఞానాన్ని డాక్టర్ గారికి చెప్తారు. ఎలా చెప్తారు అంటే, ఇది క్యాథరిన్ కొరకు మేము చెప్పట్లేదు, నీ కొరకు చెబుతున్నాము అని చెప్తారు మాస్టర్స్. అంటే డాక్టర్ గారి గురించి, ఒక పేషెంట్ కు చికిత్స విధానం గురించి మాత్రమే కాదు మేము చెప్పే విషయాలు, నువ్వు ఈ ప్రపంచానికి తెలియచేయాలి, ఈ జ్ఞానం నీ ద్వారా ప్రపంచానికి తెలియచేయబడాలి అన్న ఉద్దేశంతో చెబుతున్నాము అన్నట్లుగా ఈయన పాస్ట్ లైఫ్ గురించి కూడా కొన్ని చెప్తారనమాట. క్యాథరిన్ యోగ నిద్ర ద్వారా కొన్ని విషయాలు చెబుతోంది, కాంతి లోకంలో ఉన్న మాస్టర్స్ కూడా చెప్తారు. అందులో భాగంగానే ఈయన యొక్క తండ్రి ఎలా చనిపోయారు, డాక్టర్ బ్రియాన్ గారి యొక్క తండ్రి ఎలా చనిపోయారు, కొడుకు చిన్న బేబీ అనమాట, ఆ బేబీ ఎలా చనిపోయాడు అదంతా కూడా ఉంటుంది. ఆ తర్వాత ఈయనకు ఎక్కువగా నమ్మకం కుదురుతుంది. క్యాథరిన్ యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆవిడ గురించి కదా చెప్పాలి, ఆవిడ జన్మల గురించి చెప్పాలి. ఈయన ఎందుకు వస్తారు అందులో, డాక్టర్ బ్రియాన్ గారు ఎందుకు వస్తారు, వచ్చారు కొన్ని జన్మలలో చెబుతూ ఉంటది, మీరున్నారు ఈ జన్మలో అన్నట్టుగా. ఏంటి అంటే, ఈ జన్మలో డాక్టర్ గా వచ్చారు కదా, పూర్వ జన్మలలో ఫ్రెండ్లీ నేచర్ తోనే ఉన్నారు ఈయన డాక్టర్ గారు. జన్మ జన్మల ప్రయాణం అంటూ ఉంటాం చూడండి, అది ఎన్నో జన్మలు వివరించేటప్పుడు ప్రస్తుత జన్మలో క్యాథరిన్ కి ఎవరెవరైతే తెలుసో వాళ్ళు చాలా మంది జన్మ తీసుకుని ఉంటారు ఈమెతో పాటుగా. ఈ జన్మలో విరోధం ఎవరితో అయితే ఉందామకి, పూర్వ జన్మలలో కూడా అటు ఇటుగా కొంచెం శత్రువులుగానో విరోధులుగానో, ఒకరంటే ఒకరు నచ్చని వాళ్ళలాగానో పుట్టారనమాట. ఎవరైతే ఈ జన్మలో ప్రేమ నామకు పంచుతూ ఉన్నారో వాళ్ళు పూర్వ జన్మలలో ప్రేమను పంచే ఫాదర్ గానో, స్నేహితుడుగానో, కూతురుగానో అలా ఉన్నారు. అది చెబుతూ ఉంటదన్నమాట. కొంతమందిని గుర్తుపట్టలేకపోతుంది. ఆ పూర్వజన్మలలో ఉన్న వాళ్ళని ఈయన డాక్టర్ గారు అడుగుతారు, ఎవరో చూడు, నీకు ఇప్పుడు ఎవరైనా తెలుసా, ఈ జన్మలో ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసా, కాస్త చూడు గుర్తుపట్టడానికి ట్రై చేయి అని చెప్తారు. లేదు నాకు తెలియదు ఇప్పటి వరకైతే అని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ లైఫ్ లో రావచ్చు ఆమెకు. ఈ జన్మలోనే ఇప్పుడు 27-28 సంవత్సరాల వయసు ఉంది ఆమెకి, ఇంకా చాలా వయసు ఉంది కదా. ఆ ఫ్యూచర్ లో, భవిష్యత్తులో ఆమె ఆ మనుషులను ఎదుర్కోవచ్చు కూడా, ఇప్పటి వరకైతే లేదు అని చెప్తుంది. సో ఈరోజు ఏం చెప్తున్నారంటే, కుండల్లో ఏదో నూనెను నింపి మూతలు పెట్టేసి ఉండడం కనిపిస్తోంది. 3 వారాల విరామం ఏర్పడినప్పటికీ ప్రస్తుతం ఓ మహాపారవశ్య సమ్మోహక స్థితిలోకి అతి శీఘ్రంగానే క్యాథరిన్ చేరుకుని ఉంటుంది. 3 వారాలు గ్యాప్ ఇచ్చాడు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆమెకి. 3 వారాల తర్వాత రమ్మని చెప్పి మళ్ళీ యోగ నిద్రలోకి, హిప్నాటిజం ద్వారా యోగ నిద్రలోకి తీసుకెళ్లిపోతారు. ఇప్పుడు చాలా శీఘ్రంగానే యోగ నిద్రలోకి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి చెప్పడం మొదలు పెడుతోంది. చాలా క్లియర్ గా ఫైనెస్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తుంది అనమాట. చూడండి, కుండల్లో ఏదో నూనెను నింపి మూతలు పెట్టేసి ఉండడం కనిపిస్తోంది. ఆవిడ చెబుతోంది యోగ నిద్రలో. ఆమె మరో శరీరంలో మరో కాలాంతరంలో ఉంటోంది. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అంటే, వేరే శరీరంలో ఇంకొక కాలంలో ఉందట ఆమె.
ఏవేవో విభిన్న తైలాలు ఉన్నాయి ఆ కుండల్లో. తైలాలు అంటే నూనెలు. అది ఒక గోదాములాగా ఉంటుంది. ఎర్రటి మట్టి కుండలు. వాటి మీద నీలి రంగుతో గీసిన అలంకారపు పట్టీలు ఉన్నాయి. ఆ గుహలో వేరే మనుషులు కూడా ఉన్నారు. కుండలను, కూజాలను వాళ్ళు అక్కడ సర్ది పెడుతూ ఉన్నారు. వాళ్ళు గుండ్లు చేయించుకుని ఉన్నారు. ఫుల్ షేవ్ గుండు చేయించుకున్నారట. అందరివి బోడిగుండ్లే. వాళ్ళందరూ ముదురు గోధుమ వర్ణపుతో ఉన్నారు. ఇంకొకటి కామన్ గా మనం గమనిస్తూ ఉంది ఏంటంటే, ప్రతి జన్మలో వర్ణించేటప్పుడు ఒక్కసారైనా గోధుమ వర్ణం గురించి చెబుతూ ఉంటది ఈమె. అది ఎందుకు నాకు కూడా ఇప్పటివరకు తెలియలేదు. ఫ్యూచర్ లో మనకు ఫ్యూచర్ టాపిక్స్ లో ఏమైనా ఇస్తారేమో చూద్దాము. ఇప్పుడు కూడా ముదురు గోధుమ రంగుపు వర్ణముతో ఉన్నారట వాళ్ళు. బోడిగుండ్లతో ఉన్నారు. నువ్వు అక్కడ ఉన్నావా అని అడిగారు డాక్టర్ క్యాథరిన్ ని, యోగ నిద్రలో ఉన్న క్యాథరిన్ ని. అవును, పాత్రల మీద, మూకుళ్ల మీద మూతలను బోర్లించి పెట్టి అవి ఊడిపోకుండా కట్టి పెట్టేస్తూ ఉన్నాను, లక్క కరిగించి పూసేస్తూ. ఈవిడ అక్కడ ఏం చేస్తుందో చెప్తుంది. నేనున్నాను, ఇదిగో ఈ పని చేస్తున్నాను. ఆ తైలాలు దేనికోసమో తెలుస్తుందా? ఎందుకు ఆ నూనెలో నీకేమైనా తెలుసా అని అడుగుతున్నారు. తెలీదు. నిన్ను నువ్వే చూసుకుని ఎలా ఉన్నావో చెప్పు. ఆమె తనను గమనించి చూసుకుంది. డాక్టర్, సరే నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి చూసుకుని నీ గురించి నాకు వివరించి చెప్పు, తైలాల గురించి తెలియదు అంటున్నావు కదా అని అడిగారు. ఒక జడ వేసుకుని ఉన్నాను, పొడవాటి గౌను తొడుక్కుని ఉన్నాను, దానికి బంగారు రంగు అంచులు ఉన్నాయి. ఓకే, అయితే నువ్వు ఈ మనుషుల దగ్గరే, ఈ భిక్షువుల దగ్గరే పని చేస్తున్నావా అని అడిగాను అన్నప్పుడు డాక్టర్ గారు అని అర్థం చేసుకోండి. పాత్రలను బిగించి మూసేయడమే నా పని, నా ఉద్యోగం, అంతే. క్యాథరిన్ ఏం చెప్తుందంటే, వాటిని ఆ కుండల మీద మూతల్ని సరిగ్గా టైట్ గా పెట్టడమే నా పని, అంతే. సరే, కానీ ఆ తైలం ఎందుకు ఉపయోగపడుతుందో నీకు తెలియదన్నమాట అని డాక్టర్ గారు అడిగారు. ఏ క్రతువు చేయడానికో వాటిని ఉపయోగించుకుంటారు, కానీ అదేం క్రతువో నాకు తెలీదు. వాళ్ళ బోడి శిరస్సుల మీద ఏవో లేపనాలు కనిపిస్తున్నాయి, వాళ్ళ చేతులకు వాళ్ళ కాళ్లకు కూడా. ఒక పక్షి కనిపిస్తోంది, అది ఒక బంగారు పక్షి. నా మెడ మీద ఉన్న హారంలో అది ఉంది, పలుచటి బిళ్ళలాగా. ఆ పక్షి తల క్రిందికి ఉండేటట్లుగా, నా పాదాల వంక ఆ పక్షి చూస్తున్నట్లుగా. ఇప్పుడు వివరిస్తోంది ఆమె గురించి. ఆ తైలము మళ్ళీ ఇంకొకసారి ఇంకో విధంగా అడిగాడు క్వశ్చన్, ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా అని చెప్పేసి. లేదు, ఏదో చేస్తారు ఆ నూనెతో, అదేంటో నాకు తెలియదు. వాళ్ళ బోడిగుండ్లు అని చెప్పారు కదా, ఆ గుండు మీద మాత్రం ఏదో లేపనాలుగా పూసినట్లు కనపడుతుంది, వాళ్ళ చేతుల కాళ్ళకు కూడా పూసుకున్నట్లుగా ఉన్నారు. ఒక పక్షి కనపడుతుందట, బంగారు పక్షి. అది ఈమె యొక్క మెడలో ఉన్న హారంలో కూడా ఉందట. ఆ పక్షి తల తన కింద పాదాలను చూస్తున్నట్టుగా పక్షి తల ఉందట. తన మెడలో ఉన్న హారంలో లాకెట్ గా ఉన్న పక్షి తల కింద కాళ్ళని చూస్తున్నట్టుగా ఉందట. పాదాలను చూస్తోందా అని అడిగాడు ఈయన. అవును, ఆ విధంగానే ఆ హారాన్ని ధరించాలి. ఇక్కడ మన క్లూ దొరికే ఛాన్స్ ఉంటది. ఈయన ఇప్పుడు ప్రస్తుతంగా ఈయన ఆలోచించుకుంటే ఏ దేశంలో ఎవరు అలా ధరిస్తారు అవగాహన ఉందనుకోండి, ఇమ్మీడియట్ గా ఈమె ఏ కాలంలో ఉంది, ఏ దేశంలో ఉంది, ఈయనకు ఐడియా వస్తుంది అనమాట. సో ఈయన అడుగుతున్నాడు, పాదాలను చూస్తోందా అని. అవును, ఆ విధంగానే ఆ హారాన్ని నేను ధరించాలి. అక్కడ ఏదో జిడ్డు పదార్థం ఉంది, కానీ అదేం జిడ్డు నాకు తెలియడం లేదు అని ఆమె చెప్పింది. ఎక్కడుందా జిడ్డు అని అడిగాడు ఆయన. ఓ పాలరాతి పాత్రలో, అది కూడా ఉపయోగపడుతుంది, కానీ నాకెందుకో తెలియదు. ఏం ఉపయోగపడుతుంది, కానీ ఏం ఉపయోగమో నాకైతే తెలియదు. ఈయన అడక్క ముందే చెప్పేసింది. ఆ గుహ ఏ ప్రదేశంలో ఎక్కడ ఉందో, అది ఏ కాల సమయానికి సంబంధించిందో తెలుసుకునేందుకు అక్కడ ఏదైనా తేదీల పట్టిక వంటిది కనిపిస్తోందా. ఈయన ఉద్దేశం ఏంటంటే, ఈయన క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారంటే, ఏ కాలంలో ఉంది, ఏ దేశంలో ఉంది, ఎటువంటి ప్రజల మధ్యలో ఉంది, ఈయనకు ఆ క్లూస్ కావాలి, ఆ డీటెయిల్స్ కావాలి. ఆవిడ సరిగ్గా డైరెక్ట్ గా చెబితే ఈయన నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ ఆన్ అయిపోతారు. చెప్పలేదనుకోండి, డీటెయిల్డ్ గా అడగడానికి ప్రయత్నం చేస్తారనమాట ఆమెని. కొన్నిసార్లు అంత డీటెయిల్డ్ గా అడిగినా, ఎన్నిసార్లు అడిగినా సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది ఈమె దగ్గర. కొన్నిసార్లు ఏంటంటే యోగ నిద్రలో, ఆవిడకు కూడా ఏమీ తెలియదు, ఆవిడ యోగ నిద్రలో ఉంది. కొన్నిసార్లు ఏంటంటే తెలియకపోతే తెలియదు, డిఫరెంట్ గా అడిగినప్పుడు వేరే విధంగా చెప్పగలిగితే చెప్తూ ఉంటది. ఇప్పుడు ఏమడిగారు, ఆ గుహ పోనీ ఎక్కడుంది, ఏ కాలంలో ఉంది, ఏమైనా క్యాలెండర్ గానీ ఏమైనా ఉందేమో చూసి చెప్తావా అని అడిగాడు. గోడలన్నీ బోసిగానే ఉన్నాయి, వాటి మీద ఏమీ లేవు. అదేం ప్రాంతమో, అదేం రోజు నాకైతే ఏమీ తెలియడం లేదు. ఆమెను
అలా చెప్పిందనమాట. చెప్పిన తర్వాత ఇంకా యూజ్ లేదు కదా ఆమెని అదే ప్రదేశంలో ఉంచడం. సో, అప్పుడేం చేశాడంటే, ఆమెను కాలంలో కొంచెం ముందుకు తీసుకెళ్ళాను. హిప్నటిజంలో ఇన్‌స్ట్రక్ట్ చేస్తారు కదా! ఇంకాస్త ముందుకు వెళ్ళు, అక్కడేం జరిగిందో చెప్పు, అలా. ఈయనకు అవసరం ఉంటేనేమో ఆ పర్టిక్యులర్‌ది చెబుతూ ఉన్నప్పుడు, డీటెయిల్స్ చెప్తున్నప్పుడు అలాగే కంటిన్యూ చేస్తారు. ఎంత చెప్పినా ఏ డీటెయిల్స్ బయటికి రాలేదనుకోండి, ఇంకాస్త ముందుకెళ్ళు అని చెప్తారనమాట. ఇది నేను స్నేహ గారి గురించి, రమాదేవి గారి గురించి చెప్తున్నాను. ఈ డీటెయిల్స్ మీ అందరికీ తెలుసనుకోండి. ఓకే. ఒక తెల్ల కూజ కనిపిస్తోంది. ఆ కూజ పిడి బంగారు రంగుతో ఉంది. ఏముంది ఆ కూజాలో? ఏదో లేపనం. చచ్చిపోయిన తర్వాత మరో లోకంలోకి వెళ్ళేటప్పుడు అది ఉపయోగపడుతుంది. చూడండి, మనకు ప్రీవియస్ పారాగ్రాఫ్స్ లోనేమో కొంచెం ముందరి కాలం, అదే జన్మలో కొంచెం ముందరగా ఉందన్నమాట ఆమె. ముందరగా ఇన్ ద సెన్స్ ఆమె వయసు ఇంకా తక్కువ ఉందనుకోండి. అప్పుడు డిఫరెంట్‌గా అడిగాడు. లేపనం ఎందుకు ఉపయోగపడుతుంది? ఏంటి అని అడిగినా కూడా ఆమె నాకైతే ఏం తెలీదు. ఏదో ఉపయోగం ఉంది అని చెప్పింది. కాలంలో కాస్త ముందుకు తీసుకువెళ్ళిన తర్వాత తెల్ల కూజాలో మళ్ళీ లేపనం ఉందంటే అది ఎందుకు ఉపయోగపడుతుంది అనంటే, చచ్చిపోయిన తర్వాత మరో లోకంలోకి వెళ్ళేటప్పుడు అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పింది. ఏ ఆహ్, అయితే ఇప్పుడు చావబోతున్నది ఎవరు? నువ్వేనా? అని అడిగాడు డాక్టర్. నేను కాదు. నాకు తెలియని ఎవరో ఒక మనిషి. నేను కాదు, నాకు తెలియదు. ఇప్పుడు నేను కాదు అన్నదనుకోండి, ఎవరు మళ్ళీ చూసి చెప్పమని అడుగుతారు. సో, ఇమ్మీడియేట్‌గా ఆమె చెప్పేసింది అడగకుండానే. నాకు తెలియని ఎవరో మనిషి. అయితే శవాలకు లేపనం పూయడం కూడా నీ పనేనా? ఎవరో చనిపోతే ఆ లేపనం నువ్వు పూస్తున్నావా అక్కడ? కాదు. ఆ పనిని పూజారులు చెయ్యాలి. నేను కాదు. మేము అందిస్తూ ఉండాలి వాళ్లకు లేపనాలను. అగరవత్తుల వంటి వాటిని. అప్పుడు నేను చెయ్యట్లేదు ఆ పని, జస్ట్ అందిస్తున్నాను. పూజారులు చేస్తున్నారు. ఇప్పుడు నీకు ఎన్నేళ్ల వయసు వచ్చినట్లు అనిపిస్తోంది నీకు? అని అడిగారు డాక్టర్. 16 ఏళ్ళు. మీ అమ్మానాన్నలతోనే నువ్వున్నావా? అవును. ఒక చిన్న రాతి ఇంట్లో మేముంటున్నాము. మహా వేడిగా ఉంటుంది ఇక్కడ. మహా ఉష్ణ ప్రదేశం. సరే, మీ ఇంట్లోకి వెళ్ళు. ఏంటండి స్నేహ గారు, మీరు చెప్పండి పద్మజ గారు అని రాశారు. ఓకే. ఎన్నేళ్ల వయసు వచ్చింది నీకు అంటే చెప్పండి స్నేహ గారు. డు యూ వాంట్ టు సే సంథింగ్? నథింగ్ అండి. పద్మజ గారు అడుగుతున్నారు ఎక్కడి నుంచి అని దానికి టెక్స్ట్ చేశాను ఓకే. అంతే. ఓకే. సో, చిన్న రాతి ఇంట్లో ఉంటున్నాము. వేడిగా ఉంది. ఉష్ణ ప్రదేశం అంటే, సరే మీ ఇంట్లోకి వెళ్ళు అని చెప్పారు డాక్టర్. మా ఇంట్లోనే ఉన్నాను నేను అని ఆమె చెప్పింది. సరే, ఇంట్లో ఇంకెవరు కనిపిస్తున్నారు అని అడిగారు. మా తమ్ముడు, మా అమ్మ కనిపిస్తుంది. ఒక పసిబిడ్డ కూడా ఉంది అని చెప్పింది క్యాథరిన్. పసిబిడ్డ నీ బిడ్డ అది అని చెప్పేసి అడిగాడు. కాదు అని చెప్పిందామె. ప్రాముఖ్యత ఏం ఉంది ఇందులో? నీ ప్రస్తుత రోగ లక్షణాలకు కారణభూతంగా ఉన్న ప్రాముఖ్యత ఉన్న అంశాలేమైనా ఉన్నాయేమో గమనించి చూడు. మనం దీన్ని అర్థం చేసుకొని తీరాలి. ఆ ప్రాముఖ్యత ఉన్న విషయం గమనించి చూడడం క్షేమంగానే ఉంటుంది. ఆ సంఘటనలోకి వెళ్ళు. ఇంకిప్పుడు డైరెక్ట్‌గా చెప్పాడు. ఇంతవరకు ఎన్నో క్వెషన్స్ అడిగాడామని. ఇప్పుడేమంటున్నాడంటే, ఇవన్నీ కాదు, నువ్వు చూస్తున్న దాంట్లో ప్రస్తుత నీ జన్మకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, వాటికి రిలేటెడ్ ఏమైనా ఉన్నాయేమో చూసి గమనించి చెప్పు. ప్రాముఖ్యత లేని అంశాలు అవసరం లేదు అన్నట్టుగా చెప్పారు. ఆమె ఎంతో నింపాదిగా సమాధానం ఇచ్చింది. నింపాదిగా అని చెప్పారు. సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది. చచ్చిపోతున్న మనుషులు కనిపిస్తున్నారు. ఆవిడేం కోపం తెచ్చుకోలే. డిఫరెంట్ ఎమోషన్ ఫీల్ అవ్వలే. నువ్వు అక్కర్లేని విషయాలు చెబుతున్నావు. అవసరం వచ్చేవి చెప్పు. నీకు ప్రస్తుతం ఏదుందో, ఈ జన్మలో ఏముందో అదేం చెప్పారు కదా! ఆవిడ ఏ ఎమోషన్‌ను ఫీల్ అవ్వలే. నింపాదిగా, కూల్‌గా అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నట్టుగా చెప్పిందామె. అలాగే చచ్చిపోతున్న మనుషులు కనిపిస్తున్నారు నాకు అని చెప్పింది. మనుషులు చస్తున్నారా అని అడిగారు డాక్టర్. అవును. ఎందుకు చచ్చిపోతున్నారో వాళ్ళకి కూడా తెలీదు అని చెప్పింది. ఓ మహమ్మారా? అంటే ఏదైనా వ్యాధియా? అని అడిగారాయన. ఆమె మళ్ళీ తన ప్రాచీన జన్మలోకి వెళ్లి ఉన్నట్లు నాకు తెలిసి వచ్చింది. ఏదో ఇంతకుముందు పూర్వ జన్మలలో కొన్ని జన్మలలో యుద్ధాల గురించి చెప్పింది. కొన్ని జన్మలలో ఇలాగే ఈ మహమ్మారులు అంటే ఈ కోవిడ్ లాగా మనకిప్పుడు కోవిడ్ అని చూసాం కదా! అప్పట్లో కూడా కొన్ని వ్యాధులు ఉన్నాయి కదా! ప్లేగు వ్యాధి ఇలాంటి వ్యాధులు. వాటి గురించి మనకు పూర్వ జన్మలలో చెప్పింది. సో, అందుకని నేనేమనుకుంటున్నానంటే మళ్ళీ ప్రాచీన జన్మలోకి వెళ్ళినట్లుగా అనిపించింది నాకు.
ఆ జన్మలో జల కాలుష్యం వల్ల ఒకసారి మనకు చెప్పారు, అదే చెప్తున్నారు. ఆ జన్మలో జల కాలుష్యం వల్లే ఎంతో మంది మరణించారు. ఆమె తండ్రి ఓ తమ్ముడు కూడా అతిసార వ్యాధి వల్ల ఆ జన్మలో మరణించారు. క్యాథరిన్ కూడా అతిసారం వచ్చింది, కానీ దాంతో ఆమె మరణించలేదు. వెల్లుల్లిని, మూలికలను ఉపయోగించుకున్నారు ఆ జన్మలో. ఆ జన్మలో చనిపోయిన మనుషుల కళేబరాలకు ఏ లేపనాలు పూయకుండా ఖననం చేసేస్తున్నందుకు క్యాథరిన్ ఎంతో బాధపడింది. క్యాథరిన్ ఇప్పుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు సమ్ ఎక్స్ అనే జన్మ గురించి చెప్పింది అనుకుందాం. ఇప్పుడు డాక్టర్ గారు మనకు చెబుతుంది ఏంటంటే, క్యాథరిన్ అంతకు ముందు ప్రీవియస్ చాప్టర్స్ లో చెప్పిన సమ్ వై అనే జన్మ గురించి చెప్తున్నారు. ఆ వై అనే జన్మలో క్యాథరిన్ వాటర్ రిలేటెడ్ దగ్గరనే నివాసం ఉండింది. అక్కడ కూడా ఈ వాటర్ రిలేటెడ్ జబ్బు ఒకటి వచ్చింది, అతిసార వ్యాధి. అందులో ఎవరంటే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ తండ్రి చనిపోయారు, అతిసార వ్యాధి వల్ల చనిపోయారు. ఈమెకు కూడా వచ్చింది అతిసార వ్యాధి ఆ జన్మలో, కానీ ఈవిడేం చనిపోలేదు, కానీ బాధపడిందట. ఆ లేపనాలు పూసి ఉంటే బాగుండేది కదా అని బాధపడిందట. అది ఇప్పుడు డాక్టర్ గారికి గుర్తొస్తుంది. ఈ ఎక్స్ అనే జన్మ గురించి చెప్పేటప్పుడు వై అనే జన్మ డీటెయిల్స్ అన్ని గుర్తొస్తున్నాయి డాక్టర్ గారికి. ఎందుకంటే లేపనం అనేది అక్కడ ఆయన విన్నారు ఎక్స్ అనే జన్మలో. మళ్ళీ ఇప్పుడు అదే లేపనం, సారీ, వై అనే జన్మలో లేపనం గురించి విన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్ అనే జన్మలో మళ్ళీ లేపనం గురించి వింటున్నారు, కాబట్టి ఇమ్మీడియట్ గా ఆయనకు అది గుర్తొచ్చింది. అప్పుడు లేపనాలు పూయకుండా ఖననం చేసినందుకు క్యాథరిన్ ఎంతో బాధపడింది. క్యాథరిన్ ఇప్పుడు ఆ జన్మలోకి మరో కోణంలోంచి ప్రవేశించి ఉంది. ఇది కూడా జల కాలుష్యానికి సంబంధించిన జబ్బేనా అని అడిగాడు డాక్టర్ బ్రియాన్. వాళ్ళు అదే అనుకుంటున్నారు, ఎంతో మంది చచ్చిపోతున్నారు, ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు అని చెప్పింది ఆమె. కానీ నువ్వు చావలేదు కదా ఆ రోగంతో అని అడిగాడు డాక్టర్. అవును, ఆ రోగంతో నేను చావలేదు. సరే, జబ్బు పడ్డావు కదా పోనీ ఆ రోగంతో అని అడిగాడు డాక్టర్. అవును, మహా చల్లగా ఉంది, నాకు నీళ్లు కావాలి, వీళ్ల వల్లే ఆ జబ్బు వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఏదో నల్లగా ఉంటోంది, ఎవరో చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు అని అడిగాడు మళ్ళీ. మా నాన్న చేస్తున్నాడు, మా తమ్ముడు కూడా. అంటే ఇప్పుడు డాక్టర్ గారు అన్నట్టుగా ఎక్స్ వై రెండు డిఫరెంట్ జన్మలు కాదు, వై అనే జన్మలోకే డిఫరెంట్ యాంగిల్లో వెళ్ళి చెబుతోంది. ఇప్పుడు చెబుతున్న జన్మ ఏదైతే ఉందో అది డిఫరెంట్ కాదు, పూర్వము వేరే ప్రీవియస్ చాప్టర్స్ లో మనకు చెప్పిన జన్మ డీటెయిల్సే అదే జన్మలోకి మళ్ళీ వెళ్ళింది యోగ నిద్రలో. ఇంకొక యాంగిల్ తో వెళ్ళింది, అక్కడ చెప్పిన డీటెయిల్స్ కాకుండా డిఫరెంట్ యాంగిల్లో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో బోత్ ఎక్స్ అండ్ వై బోత్ ఆర్ సేమ్ అన్నమాట. ఇప్పుడు మనకి ఎవరు చేస్తున్నారంటే మా నాన్న, మా తమ్ముడు కూడా. అమ్మ క్షేమంగానే ఉంది, ఆమె తీరుకుంటుంది, ఆమె బలహీనంగా ఉంటుంది. వాళ్ళు చచ్చిపోయిన వాళ్లను పూడ్చిపెట్టి తీరాలి, కానీ అలా పూడ్చిపెట్టడం తమ మత విశ్వాసానికి విరుద్ధం అయిపోతుంది, కాబట్టి వాళ్ళందరూ ఆందోళన పడుతున్నారు. ఇవన్నీ డీటెయిల్స్ ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారు? పూడ్చిపెట్టడం అంటే ఏ మత సాంప్రదాయం పూడ్చిపెడుతుంది అది తెలుస్తుంది మనకి. జనరల్ గా కామన్ సెన్స్ కాబట్టి, కామన్ నాలెడ్జ్ కాబట్టి. సో వాళ్ళందరూ అతిసార వ్యాధితో చనిపోయారు కాబట్టి అది ఆ వైరస్ ప్రబలకుండా పూడ్చిపెట్టాలి, కానీ పూడ్చిపెట్టడం అనేది మా సాంప్రదాయం కాదు. అంటే ఆ జన్మలో వాళ్ళు ఏ సాంప్రదాయంలో ఉన్నారో తెలుసుకోవడానికి డీటెయిల్ ఉపయోగపడుతుంది అనమాట. సో పూడ్చిపెట్టడం సాంప్రదాయం కాదు కాబట్టి, ఆ మత విశ్వాసానికి విరుద్ధం కాబట్టి వాళ్ళందరూ, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్యామిలీ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన పడుతున్నారనమాట. అయితే అప్పుడు డాక్టర్ ఏమడిగాడు, అప్పుడు ఆచరించాల్సిన మతాచారం ఏమిటి అని అడిగాడు ఆమెని. అంత వివరంగా ఆమెకు జ్ఞాపకం వస్తున్నందుకు నాకెంతో ఆశ్చర్యం కలిగింది అని డాక్టర్ గారు చెబుతున్నారు. క్లియర్ గా అడిగారు, సరే మీ మతం ఏంటి అని డైరెక్ట్ గా అడగకుండా అప్పుడు ఆచరించాల్సిన మతాచారం ఏంటి అని అడిగారు ఆమెని. అవే విషయాలు మళ్ళీ ఆమెకు అదే క్రమంలో జ్ఞాపకం వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఆమె వర్ణించి చెప్పినట్లుగానే యథాప్రకారంగానే ఆచారం పాడైపోతున్నందుకు ఇదివరకులాగే ఇప్పుడు కూడా అదే ప్రకారంగా బాధపడుతోంది. ప్రీవియస్ చాప్టర్స్ లో ఈ జన్మ గురించి మాట్లాడినప్పుడు ఆ లేపనం పూయకుండా శవాలను మేము ఇలా చేశామే అని ఏదైతే బాధపడిందో, ఇప్పుడు కూడా మళ్ళీ అదే జన్మలోకి ప్రవేశించి డిఫరెంట్ యాంగిల్ తో ఆలోచిస్తున్నప్పుడు కూడా అదే విధంగా బాధపడుతుంది అనమాట. తన మత విశ్వాసం ప్రకారం చెయ్యలేకపోయామే అని.
మనుషుల్ని గుహల్లో పెట్టేస్తున్నారు, శవాలని గుహల్లోకి చేర్చేస్తున్నారు. కానీ ఆ శరీరాలకు పూజారులు ముందుగా లేపనాలు పూయాలి, శవాలకు లేపనాలు పూసి గుడ్డలతో చుట్టాలి. కానీ అవి ఏమీ చేయకుండానే శవాలను వాళ్ళు గుహల్లో పడేస్తున్నారు. ఊర్లన్నీ వరదల్లో మునిగిపోతూ ఉన్నాయి. వాళ్ళందరూ నీరంతా చెడిపోయింది అని అంటున్నారు, ఆ నీళ్లను త్రాగొద్దని చెబుతున్నారు. ఇవన్నీ క్యాథరిన్ డాక్టర్ గారికి చెప్తుంది. సరే, ఆ జల కాలుష్యాన్ని పోగొట్టే మార్గం ఏమైనా ఉందా, ఏ పద్ధతి పనిచేయడం లేదా మీకు అని చెప్పేసి అడిగారు డాక్టర్ గారు. మాకు మూలికా చూర్ణాలను ఇస్తున్నారు, అవి ఘాటు వాసనలతో ఉన్నాయి, ఆ వాసన ఇప్పుడు కూడా వస్తోంది. జల కాలుష్యాన్ని పోగొట్టడానికి మన మార్గాలు మీకు కనిపిస్తున్నాయని అడిగారు ఆ జన్మలో ఉన్న క్యాథరిన్ని. అంటే ఏవో మూలికా చూర్ణాలు ఆయుర్వేదం టైపు ఉన్నాయి, కానీ చాలా ఘాటైన వాసనతో ఉన్నాయి, నాకు ఇప్పటికి కూడా ఘాటైన వాసన వస్తుంది అంటుంది. ఇప్పటికి కూడా అంటే యోగ నిద్రలో ఉన్న క్యాథరిన్ ఆ వాసనని ఫీల్ అవుతుంది. అదే మన ట్రీట్మెంట్ కావాల్సింది. ఎస్టర్డే చెప్పుకున్నాము, పునరావృతం అవ్వాలి, పునశ్చరణ చేసుకోవాలి. 2 పదాలు ఉపయోగించారు ఎస్టర్డే. గుర్తు చేసుకుని అది ఏదైతే ఎమోషన్ ఉందో, అది ఏదైతే ఉందో పూర్తిగా అనుభవించాలి ప్రస్తుతం. అప్పుడు దాని నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సర్కిల్ అని చెప్పాను కదా, అది సర్కిల్ పూర్తయిపోతుంది, కంప్లీట్ చేసేసుకున్నాం అన్నట్టు, దాన్ని ఆ జ్ఞానం పరిపూర్ణం అయిపోయినట్టు. అప్పుడు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ వాసన ఇప్పుడు కూడా వస్తుంది అని చెప్తుంది ఆమె. ఏం వాసన అని అడిగారు డాక్టర్. తెల్లగా ఉంది, దారాలతో దాన్ని వేలాడదీస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్పింది. ఓహో, అయితే అది వెల్లుల్లిలాగా అనిపిస్తోందా, గార్లిక్ దానిలాగా అనిపిస్తోందా అని అడిగారు. అవి వేలాడదీయబడి ఉంటాయి, లక్షణాలు అలాగే ఉంటాయి. అవును, అది వెల్లుల్లే. దాన్ని మీరు నోట్లో, చెవుల్లో, ముక్కు రంధ్రాల్లో ప్రతి చోట పెట్టుకోవాలి. అది ఘాటు వాసనతో ఉంటుంది. క్షుద్ర శక్తులు మీ శరీరంలోకి ప్రవేశించకుండా అవి రక్షిస్తాయి. ఎర్ర పళ్ళు, ఎర్ర తొక్క ఉన్న పళ్ళను కూడా చూస్తున్నాను. ఎస్ అని చెప్పింది. అది వెల్లుల్లే. వెల్లుల్లి యొక్క లక్షణాలు ఏంటో ఆవిడ చెప్పింది. అలాగే ఎర్ర తొక్క ఉన్న పళ్ళను కూడా చూస్తున్నాను అని చెప్పింది. ఏ సంస్కృతిలో నువ్వు ఉన్నావో ఏమైనా తెలుస్తోందా నీకు, సుపరిచితంగా ఉన్న సంస్కృతిలోనే నువ్వు ఉన్నావా అని అడిగారు. ఏమో, నాకేం తెలియడం లేదు అని చెప్పింది ఆమె. ఎర్ర తొక్క ఉన్న పళ్ళన్నావు, ఏంటవి అని అడిగారు. టానిస్. ఆ పళ్ళు ఏంటంటే టానిస్ అంట. అది ఎందుకు పనికొస్తుంది, ఏదైనా జబ్బు కోసమా అని అడిగారు. అప్పట్లో అదే మందుగా ఉండేది. అవును, అదొక మందులాగా ఉండేదట. టానిస్ అని నేను మళ్ళీ అన్నాను. డాక్టర్ గారు ఒకసారి అనుకున్నారు, టానిస్ అని చెప్పేసి. మనం ఉపయోగించుకుంటున్న టానిస్ లేదా టానిక్ అన్న గురించి ఆమె మాట్లాడుతూ ఉందేమో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ, వాళ్ళు దీన్నే టానిస్ అనేవాళ్ళ అని అడిగాను. నాకు కేవలం అన్నమాట మాత్రం వినిపిస్తోంది. సో ఈయనకి ఏమొచ్చిందంటే డౌట్, టానిస్ అని అన్నది కదా, మనం ఇప్పుడు టానిక్ అంటాం కదా, టానిక్ అంటే మెడిసిన్. సో టానిస్ అంటున్నారా వాళ్ళు దీన్ని అని చెప్పేసి బయటికి అదే పదాన్ని రిపీట్ చేస్తూ ఆయన అడిగారు అనమాట. అంటే బేసికల్లీ ఆ ఎర్ర తొక్క పళ్ళు ఏదైతే ఉన్నదో అది టానిక్ అన్నమాట. వాళ్ళు టానిస్ గా పిలిచేవాళ్ళు అప్పట్లో. ఈ జీవితమే ప్రస్తుతం నీ జీవితంలోకి ఇంతగా ఎందుకు పాతుకుపోయి ఉంటుంది, ప్రతిసారి ఈ జీవితంలోకి ఎందుకు వస్తున్నావు, ఏముంటుంది ఇందులో నీకు మహా అసౌకర్యంగా, మహా ఇబ్బందిగా అని అడిగారు. ఇప్పుడు ఈయనకు డౌట్ వచ్చింది. ఇంతవరకు మనకు చెప్పిన జన్మలన్నీ ఈచ్ డిఫరెంట్ జన్మలు, ఈసారి మాత్రం మళ్ళీ పూర్వపు జన్మలోకి, ఏదైతే ఆల్రెడీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసిందో ప్రీవియస్ చాప్టర్స్ లో, అదే జన్మలోకి ట్రావెల్ చేసింది. సో ఈయన క్వశ్చన్ వచ్చింది, ఎందుకు మళ్ళీ మళ్ళీ ఈ జన్మలోకి వెళ్తున్నావు, ఏముంది ఈ జీవితంలోకి రావడానికి, నీకేంటి, ఏది అసౌకర్యంగా, మహా ఇబ్బందిగా. మనకు కావాల్సిన అవే, ఈమె రోగాలను నయం చేయాలంటే అక్కడ ఏ అసౌకర్యం ఉంది, ఏ ఇబ్బంది ఉంది, ఏ దుఃఖం ఉంది మనకు తెలియాలి. అందుకని ఆ విషయాలను అడుగుతున్నారు, ఏది అసౌకర్యం, ఏది ఇబ్బంది, అది చెప్పు అని. అంటే ఆమె సింపుల్ గా నెమ్మదిగా సమాధానం ఇచ్చింది, మతము, రిలీజియన్. అప్పటి మతమే మనుషుల్ని భయంలోనే ఉంచేసే మతం. భయం, అన్నింటికీ భయపడుతూ ఉండాలి, ఎన్ని భయాలో, ఎన్ని దేవుళ్ళో అని చెప్పింది. పోనీ ఆ దేవుళ్ళ పేర్లు ఏమైనా నీకు గుర్తున్నాయా అని అడిగారు డాక్టర్ గారు. నా కళ్ళు కనిపిస్తున్నాయి, నలుపు,
ఒక విధమైన అది ఒక నక్కలాగా కనిపిస్తోంది. ఆ నక్కది ఒక విగ్రహం అందుంటోంది. అదుంటోంది ఆ విగ్రహ రూపంలో ఒక రక్షకుడిలాగా ఒక స్త్రీమూర్తి కనిపిస్తోంది. ఓ దేవత కిరీటాన్ని ధరించి ఉంది. ఆ దేవత పేరు గుర్తొస్తోందా నీకేమైనా అని అడిగారు. ఓసిరిస్, సిరస్, ఓ మాదిరిగా ఉంది ఆ పేరు. ఓ కన్ను కనిపిస్తోంది. కన్ను ఒక్కటే కన్ను, ఒక గొలుసు చివర వేలాడుతున్న కన్ను బంగారుది. ఒక్క కన్నా అని అడిగారు డాక్టర్. అవును, బంగారు కన్ను. హేతర్ అంటే ఎవరు అని అడిగింది ఆమె. అడుగుతోంది డాక్టర్ గారిని. అది బంగారు కన్ను, కానీ హేతర్ అంటే ఎవరు అని అడుగుతోంది. డాక్టర్ అన్నారు, ఏంటి, ఏమడుగుతున్నావు నన్ను నువ్వు అని డాక్టర్ అడిగారు. హేతర్ ఎవరది అని మళ్ళీ అడిగింది ఆమె. అంటే డాక్టర్ అంటున్నారు, ఏమో, హేతర్ను గురించి నేనెప్పుడు వినలేదు. ఓ సిరీస్ గురించి నాకు తెలుసు. ఆమె ఉచ్చరిస్తున్న పద్ధతిలో ఓసిరిస్ ఓ గొప్ప ఈజిప్టు దేవతకు భర్త సోదరుడు. అంటే ఈజిప్టు కాలంలో ఉంది అని అర్థమవుతుంది మనకి. ఈజిప్టు జన్మ గురించి మనకు ఒకసారి చెప్పారు, ఫస్ట్ లోనే చెప్పారు. సో ఓసిరిస్ అంటే ఎవరు అంటే ఈజిప్టు దేవతకు భర్త సోదరుడు అనమాట. తర్వాత నాకు తెలిసొచ్చింది హేతర్ ఈజిప్టు దేశంలో ప్రేమ దేవత అని, ఆనందం దానికి దేవత అని. హేతర్ అంటే ఒక దైవమా? ఆవిడకు అర్థం కావట్లేదు. ఆ జన్మలో ఉండి ఒక దాన్ని చూసింది, బంగారు కన్ను ఉన్నది, ఏదో హేతర్ అని కనపడుతుంది, కానీ ఆవిడకి ఏం అర్థం కాక డాక్టర్ని తిరిగి అడిగింది, నీకేమైనా హేతర్ అంటే తెలుసా? ప్రస్తుతం డాక్టర్ బ్రియాన్ గారికి ఏమైనా తెలుసా అంటే, హేతర్ అనేది నేను వినలేదు, కానీ నువ్వు ఓసిరిస్ అని చెప్తున్నావు కదా, అది తెలుసు, ఈజిప్ట్ లో దేవతకు సంబంధించింది అని చెప్పేసి ఇమ్మీడియట్ గా ఆయనకు గుర్తొచ్చింది అనమాట. హేతర్ అనేది కూడా ఈజిప్ట్ దేశంలో ప్రేమ దేవతట. ఆనందపు దేవత, ఆనందం దానికి దేవత అని. హేతర్ అంటే ఒక దైవమా అని చెప్పేసి అడిగాడు ఈయన. ఈయనకు అంతే తెలుసు, ప్రేమ దేవత అని చెప్పేసి తెలుసు అనమాట. తెలిసి మళ్ళీ క్వశ్చన్ ఈయన అడుగుతున్నాడు ఆమెని, ఏంటి హేతర్ అంటే ఏదైనా దైవమా అని అడిగాడు. అప్పుడు ఆమె 2 సార్లు ఇలా అనిందనమాట, హేతర్ హేతర్ అని చెప్పేసి 2 సార్లని కాసేపు సైలెన్స్ గా ఉండిపోయి తర్వాత హేతర్ అనేది పక్షి, బోర్లా పడి ఉన్న ఒక పక్షి, ఫీనిక్స్ పక్షి అని మళ్ళీ సైలెంట్ అయిపోయింది. ఈయన ఒక డీటెయిల్ చెప్పిన తర్వాత, ప్రేమ దేవత అది ఈజిప్ట్ లో అని చెప్పిన తర్వాత 2-3 సార్లు ఇలా ఉచ్చరించింది, హేతర్ హేతర్ ఏంటది అన్న టైప్ లో నిశ్శబ్దంగా ఆలోచించుకొని అది ఒక పక్షి, ఫీనిక్స్ పక్షి అని చెప్పేసి చెప్పింది అనమాట. సరే, ఆ జన్మలో నీ ఆఖరి రోజుల్లోకి వెళ్ళు, నువ్వు చనిపోతున్న ముందు క్షణంలోకి నీకేం కనిపిస్తుందో చెప్పు. దీన్ని ఇక్కడ కట్ చేశారు ఈయన. కట్ చేసేసి, సరే ముందుకు వెళ్ళు, నీ లాస్ట్ ఈ జన్మలో నీ చివరి క్షణాలేంటో అక్కడికి వెళ్ళు, జస్ట్ చనిపోయే ముందు క్షణాల్లోకి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పు అని అడిగాడు. అక్కడే ఈయనకి ఎక్కువ క్లూస్ దొరుకుతున్నాయి అన్నమాట. ప్రతిసారి కూడా జన్మ చివరిలో, తర్వాత కాంతిలోకంలో ఉన్నప్పుడు చాలా మంచి మంచి డీటెయిల్స్ దొరుకుతున్నాయి ఈయనకి. మనుషులు, భవనాలు, చెప్పులు కనిపిస్తున్నాయి, పాదరక్షలు కూడా కనిపిస్తున్నాయి. ముతక గుడ్డతో తయారు చేయబడిన పాదరక్షలు అవి. ఏం జరుగుతుంది? నీ మృత్యు క్షణంలోకే వెళ్ళు, ఏం జరుగుతోంది నీకు కనిపిస్తూనే ఉంటుంది కదా. ఈవిడ పాదరక్షలు, చెప్పులు అవి ఇవి అని చెప్తుంటే, కాదు మీరు మృత్యు క్షణంలోకి, ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ లోకి వెళ్ళు, అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పు అని చెప్పారు. నాకేం కనిపించటం లేదు, దేన్ని నేను చూడలేకపోతున్నాను అని చెప్పింది ఆవిడ. ఎక్కడున్నావు నువ్వు? అక్కడేం కనిపిస్తుంది? సరే, నువ్వు ఎక్కడున్నావో ఏం కనిపిస్తుందో చెప్పు అని చెప్పేసి చెప్పారు. శూన్యం, కేవలం చీకటి, ఒక కాంతి కనిపిస్తోంది, వెచ్చటి కాంతి అని చెప్పేసి చెప్పింది. ఎవరైనా చెప్పగలరా ఇప్పుడు ఆవిడ ఎక్కడుందో? వెచ్చటి కాంతి అంటే మనం ఇంతకు ముందు చదువుకున్న డీటెయిల్స్ ద్వారా, శూన్యం, కేవలం చీకటి, ఒక కాంతి కనిపిస్తోంది, వెచ్చటి కాంతి అనగానే మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ? తన దేహంతో అయితే లేదండి. లేదు, అది ఎగ్జాక్ట్లీ అది చెప్పింది. అది వెచ్చటి కాంతి అంటే దేహము విడిచిన మరుక్షణ కాంతి కనిపిస్తుంది. సో ఆ వెచ్చటి కాంతి అని చెప్పగానే డాక్టర్ గారు ఏమనుకున్నారంటే, ఓకే, ఆమె చనిపోయినట్లే ఉంది, ఆధ్యాత్మిక స్థితిలోకి అప్పటికే వెళ్ళిపోయి ఉంది, ఆమె మృత్యు అనుభవాన్ని మళ్ళీ పొందనక్కర్లేనట్లుగా ఉంది. సో ఇది ఒక రకంగా మనము పరమసత్యాన్ని, చావు అనే పరమసత్యాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా అర్థం చేసుకోవచ్చండి.
ఇప్పుడు నియర్ అండ్ డియర్ వాళ్ళు చనిపోయినప్పుడు ఆ బాధ చెప్పలేము. ఎంత మనం చెప్పినా ఆ టైంలో దానం జ్ఞానం అని చెప్పినా కూడా ఎంతో అంత పెయిన్ అనుభవిస్తూనే ఉంటారు. బికాస్ ఈ దేహం వదిలి వెళ్ళారు కాబట్టి. కానీ తరువాత వాళ్ళు వెళ్ళింది ఎక్కడికి అంటే మరొక లైట్ వరల్డ్ లోకి అని మనకు ఆ జ్ఞానం పూర్తిగా సింక్ అయిపోయింది అనుకోండి, ఆ బాధ తగ్గిపోతుంది లేదా ఆ బాధ ఉండదు. రైట్? ఇప్పుడు మన పిల్లలు ఇండియాలో ఉన్నాం మనము. మన పిల్లలు చదువుకొని అమెరికాకు వచ్చేసారు. ఏదో కొద్ది క్షణం భయపడతారు. సరే బాధపడతారు, వాళ్ళు దూరం అయిపోతున్నారని. కానీ ఎంత గొప్పగా చెప్పేసుకుంటారు. మా వాడు ఎంఎస్ చేయడానికి వెళ్తున్నాడు, జాబ్ చేయడానికి వెళ్తున్నాడు, ఇంత జాబ్ అట, అంత జాబ్ అట, ఇంత బాగుంటది, ఆ ప్లేస్ అంత బాగుంటది. ఎంత గొప్పగా చెప్పుకుంటాము. ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చినప్పుడు సంథింగ్ హయ్యర్ వెళ్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. రైట్? కొద్దిగా వాడు మనకు దూరం అయిపోతాడే, చూడలేము అనిపిస్తుంది, కానీ కొద్దిసేపు ఉంటుంది. తర్వాత మళ్ళీ మనము వాడి యొక్క అభివృద్ధిని చూసి సంతోషంగా ఉండిపోతాము. అలాగే శరీరాన్ని విడిచిన తర్వాత ఏం జరుగుతుందో మనకి ఏమీ తెలియదు. తెలిసినా కూడా ఆ జ్ఞానాన్ని సింక్ చేసుకోలేము. ఆ ఎనర్జీ స్టేట్ లో మనం ఉండట్లేదు కాబట్టి మనకు చాలా బాధ, దుఃఖం, కొంతమంది కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, కొంతమందికి వాళ్ళ పిల్లల విషయాలలో అయితే జన్మాంతం కూడా ఉండిపోతుంది. రైట్? సో ఈ జ్ఞానం దేహాన్ని విడిచిన మరుక్షణం కాంతి లోకాల్లోకి వెళ్తారు. వాళ్ళకది విడుదల అని తెలిస్తే, ఆ జ్ఞానం సింక్ అయితే ఆ బాధ ఉండదు. జ్ఞాపకాలు ఉంచుకోవచ్చు, బాధను విడిచిపెట్టచ్చు. బాధ ఉండదు అంటే నేను ఒకసారి విన్నాను కూడా, అంటే వాళ్ళని మర్చిపోవాలా అని. నో, రెండు డిఫరెంట్. బాధ ఉండనవసరం లేదు, జ్ఞాపకాలు ఉంచుకోవచ్చు మధుర స్మృతులుగా, హ్యాపీగా, వాళ్ళకి సంబంధించినవి. వాళ్ళకి ఏమైనా విషెస్ ఉంటే అవన్నీ తీర్చొచ్చు మనం సంతోషంగా. వాళ్ళకు ఒక కళాకారుడు అవ్వాలని ఉంది, నేను చేయొచ్చు, మనం చేయొచ్చు. ఆ విధంగా వాళ్ళని మన ఫీలింగ్ వాళ్ళకి ఆత్మకు శాంతి కలిగించవచ్చు, సంతోషాన్ని అలా చెయ్యొచ్చు. కానీ దానికి ఆ ఎనర్జీ స్టేట్కి రావాలి. ఇలాంటి జ్ఞానం మళ్ళీ మళ్ళీ తీసుకొని పూర్తిగా నరాన జీర్ణించుకుపోవాలన్నమాట. ఇప్పుడు పత్రిజీ గారు దేహాన్ని విడిచిపెట్టేసినప్పుడు ఎలా సెలబ్రేట్ చేశారండి? ఇట్ వాజ్ లైక్ ఎ వండర్. రైట్? సో ఆయన ఏం చెప్పారో అలాగే సెలబ్రేట్ చేశారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, ఆ కాంతి దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతున్నావా అని అడిగారు క్యాథరిన్ని. ఎస్, అక్కడికే వెళ్తున్నాను. ఆమె ఎంతో ప్రశాంతంగా ఉంది నిరీక్షిస్తూ. కొంచెం వెనక్కి వెళ్ళి ఆ జన్మలో నువ్వేం పాఠాలు నేర్చుకున్నావో చెప్పగలుగుతావా? ఆ పాఠాలున్నాయా నీ ఎరుకలో? ఈయనకు మళ్ళీ పూర్వ జన్మలో అంటే ఇప్పుడు కాంతిలోకంలోకి వెళ్ళింది కదా, కొంచెం వెనక్కి వెళ్తావా? ఆ మృత్యు దగ్గర ఏం జరిగిందో నాకు తెలుసుకోవాలందనమాట డీటెయిల్స్. ఏమైనా చెబుతావా ఆ పాఠాలు? నీ ఎరుకలో, నీ అవేర్నెస్ లో ఏమైనా ఉన్నాయా అన్నట్టుగా అడిగారు. లేవు. ఆమె గొణిగింది. ఆమె ఇంకా నిరీక్షిస్తూ ఉంటోంది. ఉన్నట్లుండి ఆమెలో ఉత్సాహం రేగింది. ఆమె కళ్ళు మూసుకుని ఉన్నప్పటికీ ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నారా? ఇప్పుడు యోగ నిద్రలో ఉన్న క్యాథరిన్ ని గమనించి చెబుతున్నారు. ఆవిడ అనుభవిస్తోంది పాత జన్మలో విశేషాలన్నీ చెబుతూ ఉన్నప్పుడు ప్రస్తుతం ఆ దేహంలో కనపడుతుంది ఆ ఎమోషన్స్ అన్ని కూడా. అవి చూస్తూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డాక్టర్. ఆమెలో ఉత్సాహం రేగింది. ఆమె కళ్ళు మూసుకుని ఉన్నప్పటికీ కూడా యోగ నిద్ర పారవశ్య స్థితిలో ఆమె ఎన్నో మార్లు ఈ విధంగా ఉండగలుగుతోంది. ఆమె తల అటు ఇటు దొర్లుతోంది. అప్పుడు నేను అడిగాను, ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు, ఏం జరుగుతోంది అని అడిగాను. ఆమె గొంతు బిగ్గరగా వినిపించింది. నాకు అనిపిస్తోంది ఎవరో నాతో సంభాషిస్తున్నట్లుగా అని చెప్పింది ఆమె. ఏం చెప్తున్నారు వాళ్ళు అని అడిగాడు డాక్టర్. ఓర్పు గురించి చెబుతున్నారు, ఒక మనిషికి ఓర్పు ఉండాలని చెబుతున్నారు అని చెప్పింది. సరే ఇంకా చెప్పు, ఏం చెప్తున్నారు అని అడిగారు. సమాధానం కవి మాస్టర్ దగ్గర నుంచి వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ మనకు తెలుసు, ఇప్పుడు ఆవిడ కాదు మాట్లాడేది మనతో. ఏదైతే చెప్తున్నారో అది మాస్టర్స్, కాంతిలోకంలో ఉంది కదా ఆవిడ. సో కాంతిలోకంలో ఉన్న మాస్టర్స్ ఈమె ద్వారా డాక్టర్ గారితో మాట్లాడతారు. ఇప్పుడు అది మనకు చెప్తున్నారు. సమాధానం కవి మాస్టర్ దగ్గర నుంచి వచ్చింది. కవి మాస్టర్ ఎందుకన్నారు అంటే కవితాత్మకంగా చెప్తున్నారు ఆ మాస్టర్స్. ప్రీవియస్ గా కూడా బ్యూటిఫుల్ గా చెప్పారు మనకి. సో అందుకని కవి మాస్టర్ అన్నారు ఈయన. ఓర్పు యుక్త సమయంలో రావాల్సినప్పుడే ఏదైనా వస్తుంది. ఒక జీవితాన్ని మహావేగవంతంగా ఏ మనిషి గడపకూడదు. ఎంతో మంది చేస్తున్నట్లు ఏ పనిని హడావుడిగా చేయకూడదు. ఏ సమయంలో ఏది మనకొస్తే దాన్ని స్వీకరించేందుకు సిద్ధపడి తృప్తిగా మనం ఉండాలి. ఇది డాక్టర్ గారి కొరకు చెప్తున్నారు అని చెప్పాను కదా మాస్టర్స్.
డాక్టర్ గారి కొరకు చెప్పడం అంటే ఏంటంటే ఆయన ఇలా మనకు చెప్పడానికి. సో బేసికల్లీ ఏంటంటే ఆ కాంతి లోకంలో ఉన్న మాస్టర్స్ మనకు చెబుతున్నారు మనం ఏం నేర్చుకోవాలి జ్ఞానం అనేది. సో మళ్ళీ ఒక్కసారి చదువుతాను. ఓర్పు యుక్త సమయంలో అంటే సరి అయిన సమయంలో రావాల్సినప్పుడే ఏదైనా వస్తుంది. ఓ జీవితాన్ని మహావేగవంతంగా ఏ మనిషి ఇట్లా కొంతమంది ఆగమాగం అయిపోయి తొందర పడిపోయి ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి ఇది చేయాలి అని చేసేస్తూ ఉంటారు కదా. అలా గడపకూడదు. ఎంతో మంది చేస్తున్నట్లు ఏ పనిని హడావుడి చేయకూడదు. రిలాక్స్డ్ గా హ్యాపీగా సంతోషంగా ఇష్టంగా చేయాలి. వేగవంతంగా చేయకూడదంటే నిదానంగా చేయమని మీనింగ్ కాదు అక్కడ. ఆస్వాదిస్తూ చేయండి. నచ్చని పని కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది, తప్పదు. ఆ క్షణంలో దాన్ని నచ్చే విధంగా మీరు ఎలా చేయగలరు, మీకు నచ్చే విధంగా ఎలా చేయగలరో ఆ స్టెప్స్ కనిపెట్టాలన్నమాట. ఇప్పుడు గిన్నెలు కడగడానికి అస్సలు ఇష్టం లేదు, చాలా చిరాకు, కానీ తప్పదు. ఎంత పనమ్మాయి ఉన్నా ఏదో ఒక రోజు మనం కడుక్కోవాల్సిన అవసరం వస్తుంది. చాలా చిరాకు పడిపోతాం. ఆ ఒక్కరోజు చిరాకు ఎంత అంటే పాపం మిగతా 364 రోజులు ఆమె వచ్చినా కూడా ఆ ఒక్కరోజు రాకపోవడం వల్ల ఈమె ఈ రోజే ఎగ్గొట్టాలా, ఈ రోజే దవ్వాలా, ఆ 364 రోజుల కృతజ్ఞత మొత్తం పోతుంది మనకి. అంత చిరాకు వచ్చేస్తుంది వన్ డేకి, రైట్? అలా కాకుండా ఆ వన్ డే మిగతా 364 రోజులు పనిచేసిన ఆ పనమ్మాయికి కృతజ్ఞత చెప్తూ డబ్బులు ఇచ్చిన ఈ రోజు కూడా నీకు డబ్బులు ఉన్నాయి కానీ అమ్మాయి లేదు, అందుకని నీ పని నువ్వు చేసుకోవాల్సి వస్తుంది. మిగతా 364 రోజులు డబ్బులు ఇస్తే అమ్మాయి వచ్చింది. మనం ఏమనుకుంటామంటే ఆమె ఏంటి ఫ్రీగా చేసిందా, నేను డబ్బులు ఇచ్చాను కాబట్టే కదా చేసింది, ఈ భావంతో ఉంటాం. 365 రోజు కూడా ఇస్తానికి రెడీగా ఉన్నాం, లేదు కదా ఆమె. మరి అంటే ఏంటి? కృతజ్ఞత తెలియచేయాలి. నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నీకు హెల్ప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, నీకు దొరకొచ్చు దొరకపోవచ్చు నీకు కావాల్సింది. సో ఆవిడ కృతజ్ఞత చెప్తూ ఎంత బాగా చేసిందో, ఎంత హాయిగా ఉండిందో నాకు ఈ 364 రోజులు అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, ఆ హాయి అన్నది మీలో వెళ్తున్న కొద్దీ అలవోకగా అయిపోతుంది ఆ జాబు. మళ్ళీ రేపు వచ్చేస్తుంది కదా అన్న ఫీలింగ్ కూడా మీకు కనిపిస్తుంది, మిమ్మల్ని మీరు తిట్టుకోకుండా, ఆ రోజు మొత్తం ఆ అమ్మాయిని తిట్టకుండా. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా రకరకాల మెథడ్స్ వెతుక్కోవచ్చు మనం. ఒక పాట పెట్టుకోండి, ఒక ధ్యానం మ్యూజిక్ పెట్టుకోండి ఆ పని చేసేటప్పుడు, లేదా ఇలా ఒక క్లాస్ పెట్టుకోండి, నచ్చిన సంగీతం పెట్టుకోండి, ఒక పాట పెట్టుకోండి, ఏదైనా చేయొచ్చు మనల్ని మనం తిట్టుకోకుండా, ఎనర్జీని కంప్లీట్ తగ్గేలాగా ప్రవర్తించుకోకుండా, మాట్లాడుకోకుండా. సో ఎంతో మంది చేస్తున్నట్లు ఏ పనిని హడావుడిగా చేయకూడదు. ఏ సమయంలో ఏది మనకొస్తే దాన్ని స్వీకరించేందుకు సిద్ధపడి తృప్తిగా మనం ఉండాలి. దేన్ని మరింత కావాలని కోరుకోకూడదు. కానీ జీవితం అనంతంగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పటికీ మరణించము, నిజంగా మనం జన్మించము. కేవలం వివిధ దశల్లోంచి మనం చరిస్తూ ఉంటాము. అంతం లేనే లేదు. మానవుడికి ఎన్నో పరిధులు ఉంటున్నాయి, కానీ కాలం ఉండడం లేదు మనకు కనిపిస్తున్నట్లుగా. మనం నేర్చుకుంటున్న పాఠాలకు అనుగుణంగానే కాలం వర్తిస్తూ ఉంటుంది. మాస్టర్స్ మనకు అందిస్తున్న సందేశం ఏంటంటే ఇదన్నమాట. ఓర్పుగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి. ఇది దొరికింది కదా అని అత్యాశకు దురాశకు పోకూడదు. చేస్తున్న పనిని ఆస్వాదిస్తూ చెయ్యాలి. ఒకవేళ అనుకోనిది ఏదైనా వస్తే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అగ్రి చేయడానికి, యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. పరిధులు లేవు, మనకు మనం పెట్టుకున్నాము. కాలం కూడా దానికి మనం నేర్చుకుంటున్న పాఠాలకు అనుగుణంగానే కాలం వర్తిస్తూ ఉంటుంది. మనం నిందిస్తూ ఉంటాము కాలాన్ని, రకరకాల పరిస్థితుల్ని, ప్రతిదాన్ని నిందిస్తూ ఉంటాము. మనం చూసుకోవాల్సింది మన లోపల, దాన్ని కాదు అనాలిసిస్ చేసేది. మన లోపల ఏది సరి చేసుకుంటే బాగుపడుతుందో చూసుకున్నాం అనుకోండి, అవతల పరిస్థితి కానీ కాలం కానీ అన్ని అనుకూలంగానే ఉంటాయి. కాలం కలిసి వస్తే అనే వర్డ్ మాట్లాడతాం కదా, ఎప్పుడు కలిసి వస్తుంది అని అంటే మనలోకి మనం తొంగి చూసుకొని మనల్ని మనం మార్చుకున్నట్లయితే అన్ని పరిస్థితులు కలిసి వస్తాయి. ఒక సుదీర్ఘ నిశ్శబ్దం. మళ్ళీ కొద్దిసేపు పాజ్ ఇచ్చాడంట ఆ కవి మాస్టర్. మళ్ళీ మాట అందుకున్నాడు. సమయం వచ్చినప్పుడు నీకు అంతా స్పష్టంగా ఎరుకపడుతుంది. కానీ ఇప్పటిదాకా మేము వినిపించిన జ్ఞానాన్నంతా జీర్ణం చేసుకునేందుకు నువ్వు నీకు అవకాశాన్ని తగినంత ఇచ్చుకొని తీరాలి. మాస్టర్స్ ఈయన కొంచెం తొందర పెట్టాడు కదా ఆమెని.
కాంతిలోకంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెనక జన్మలోకి వెళ్ళు, ఏం జరుగుతుందో చెప్పు, ఏం జరుగుతుందో చెప్పు. కొంచెం హడావుడి పడ్డట్టుగా చూపించారు కదా, మనకు ప్రీవియస్ పేజ్లో మొత్తం అలాగే చూపించారు కదా. సో కొంచెం వెయిట్ చెయ్యి, నీకు అంతా ఎరుకపడుతుంది, నీకు అంతా తెలుస్తుంది. అప్పటి వరకైతే నీకు ఏమేమైతే జ్ఞానం మేము ఇప్పటి వరకు ఇచ్చామో సరిగ్గా జీర్ణం చేసుకో. తర్వాత ఇంకో అవకాశాన్ని తగినంతగా ఇచ్చుకొని తీరాలి, ఇంకో అవకాశం ఇచ్చినప్పుడు అది నీకు తెలుస్తుంది అని చెప్పి క్యాథరిన్ ద్వారా చెప్పారు ఈ కవి మాస్టర్. మన గొంతు కూడా ఆ కవి మాస్టర్ గొంతే వినపడుతుంది, ఆ టైంలో క్యాథరిన్ గొంతు వినపడదు. ఆ తర్వాత ఏమైందంటే క్యాథరిన్ కంప్లీట్ సైలెంట్ గా ఉండిపోయింది అనమాట. అంటే కవి మాస్టర్ అక్కడ ఇంకేం మాట్లాడకుండా ఆగిపోయారు ఇది చెప్పాక. డాక్టర్ ఏమన్నారంటే, నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఏమైనా ఉందా అని అడిగారు డాక్టర్. ఇంకా కవి మాస్టర్ ఉన్నాడు అనుకొని ఇంకేమైనా నేను నేర్చుకోవాలని అడిగితే అప్పుడు క్యాథరిన్ గొంతుతో మళ్ళీ నెక్స్ట్ మాటలు వచ్చాయి. వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరి మాటలు నాకు వినిపించడం లేదు ఇప్పుడని క్యాథరిన్ వాయిస్ తో వచ్చాయి. దాని మీనింగ్ ఏంటంటే, కవి మాస్టర్స్ చెప్పాల్సింది ఈయనకు చెప్పేసి కాస్త తొందరపడకు, మెల్లగా నిదానంగా ఏదైతే జ్ఞానం తీసుకుంటున్నావో ఫస్ట్ దాన్ని పరిశీలించుకో, సింక్ చేసుకో. ఆ తర్వాత నీకు మెల్లమెల్లగా సమయానికి తగ్గట్టుగా డీటెయిల్స్ వస్తూనే ఉంటాయి, హడావుడి ఏమీ లేదు అని చెప్పేశారు. క్వైట్ వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకేమైనా నేర్చుకోవాలని నేను అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ కి వాళ్ళ మాటలు వినపడలే, క్యాథరిన్ మాటలు వినపడ్డాయి, వాళ్ళు వెళ్ళిపోయారు అంతే అని చెప్పేసి చెప్పింది అనమాట. దీంతో మనకి 8th చాప్టర్ అయిపోయింది మాస్టర్స్. నెక్స్ట్ క్లాస్ లో మనం 9th చాప్టర్ చదువుకోవచ్చు. ఈ రోజుకి ఇక్కడ సెషన్ మనం కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.